ఇది రోజుకి విష్ణునామ నామ శాస్త్రం చదువుతున్నామండి. రోజు ఆకర్ష దీపం కూడా చేస్తున్నాం మేము. దేవి దేవి మా దేవికి రోజుకి విష్ణునామ శాస్త్రం చదివి దేవి నవరాత్రులు దేవికి రోజు అభిషేకాలు అవి జరుగుతున్నాయి. పార్వతీ పరమేశ్వర అభిషేకాలు మార్నింగ్ జరుగుతున్నదండి రోజుకిను. అక్కడ గుడికి వెళ్తున్నారు, శివాలయంకి వెళ్తున్నారండి అందరూ. అదే అందరూ బాగాలేదు, వెళ్ళారు కదా తెల్లవారు 2 రోజులతో బాగాలేదండి. లేదు మొన్న మార్నింగ్ వెళ్ళారు, మళ్ళీ నిన్న ఎక్కడికో వెళ్ళారు. లేదండి నేను అనను, అతనే నాకు అనాలి కానీ నేను బేగ అతనికి ఏమన్నా వీళ్ళ మీరా లేదు ఏమనలేదండి. వెళ్ళేసరికి అతనికి కొంచెం ప్రాబ్లం వచ్చి చలి అలాగుంది కదా, తక్కువ చలి ఉందా అండి? లేదు అదైతే రాంచీలో చాలా చలి బాగా చలి పట్టేసింది మొన్న. దీపం అండి, ఇది పూజ అవుతుంది. పంతులు గారు ఇది 4 గంటలే స్నానం చేసేస్తారు. चित्ता नक्षत्रे नक्षत्रे वयोधे सौम्यमात्रे नक्षत्र विष्णायां कवि रोचमान् गोत्रो गोत्रं वेणुवंशरान् मम सह कुटुम्बानां क्षेम स्थैर्य अभय आयु आरोग्य ऐश्वर्यादि वृद्ध्यर्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं चिन्तित मनोरथ फल व्याप्त्यर्थं विद्या उद्योग व्यापार अखंड लक्ष्मी सिद्ध्यर्थं विवाह पुत्र संतान सिद्ध्यर्थं श्री श्री रामलिंगेश्वर स्वामी कार्तिक मास पर्वदिनेन आकाशदीप पूजा वेदोबद्धं नृतं महावशोगस्तमा महादेवानन्तादिशो दिशा देवदेवताभ्यो नमो नमः तत्त्वात्मने गन्धं विल्पयामि आकाशदत्तात्मने पुष्पमृत्पयामि वायुदत्तात्मने धूपं विल्पयामि ओमृतात्मने मृतान् वेदन्द्रपयान्तं द्रवात्मने वचारपूजां प्रकल्पयामि देवदेवताभ्यो नमो नमः यामिध्यानृपयामि आर्योपादिनृपयामि आस्तेनृपयामि गायनृपयामि स्नानृपयामि वस्त्रनृपयामि पवित्रनृपयामि आवरणनृपयामि गन्धद्वारा विरादिशानि शास्त्राणि रेचनैश्वर्यभूतानां दानगपैसगन्धान्वरमर्चनानृपयामि हरिद्राजनृपयामि कुङ्कुमदेवनृपयामि मुखानि कर्मणर्वात्सदशानि समर्पयामि पुष्पैपूजयामि निधनविधेनमः निधनवदान्तिकाय नमोद्धाय नमोद्धलिङ्गाय नमः हिरण्याय हिरण्यलिङ्गाय नमः सुवर्णाय नमः सुवर्णलिङ्गाय व्यान्धलिङ्गाय नमः भवन्भलिङ्गाय नमः ध्रुवान्धलिङ्गाय नमः वीरान्धलिङ्गाय नमः आत्माय नमः आत्मलिङ्गाय नमः परमाय नमः परमलिङ्गाय नमः नानाविधपरमदस्वाश्यामि रूपमाभ्यामि दीपं दर्शयामि रूपदीपान्तरे राजन्यपयामि निवेदनं भद्भूस्वाहारतिर्णं भर्गोदयश्रीमहि योनप्रचोदयाः नमदोपस्नाय सावधानजमानाय स्वामध्ये मध्ये वायुन्द्रभद्रावृष्णर्पयामि हस्तवृक्षामि वादवशतानि गङ्गावरनारिकेलपदानि वेदन्द्रपयामि ताम्रन्द्रपयामि वन्नापुष्पदक्षिणानि पयामि निराजि
దేవి నారాయణ నమోస్తుతే రామలింగేశ్వర స్వామి భవాని పార్వతీ శంకర ఆత్మవిరక్షమస్కారం దర్శయామి ప్రార్థనమస్కారం దర్శయామి పరం దర్శయామి పునః పూజాన్ కరిష్యే. ఒత్తులు బాగుంటలేవా ఎందుకు కదా గాలి కాదండి, పెద్దది పెట్టినా కూడా పెద్దది పెట్టినా మీరు కిందకి వచ్చేస్తుంది అది. ఇది పొగని కొంచెం సేపు పెట్టండి బయటనే ఎట్లనే. అయితే మనం పైకి ఎవరు కనబడుతుంది మళ్ళీ అట్లా జారిపోతే కష్టం కదా. 3 ఒత్తులన్నీ వేసేది లావు ఉండాలి దాన్ని పట్టద్దు. ఏదం సాయమాన్ దోరికామారోహమశ్చాంగమస్తానోపచారూపచారూపచార పూజాం సమోక్త్యాశూన్యం సత్యావంధే అనని మంత్రహీనం పార్వతీపతి హర హర మహాదేవ హర శంభో శంకర. దారం దాని కింద పడతాయి ఇవి గంట కూడా పెట్టా ముక్కలు గంట అన్ని పట్టుకో పైకి పట్టుకో ఉండండి ఎట్టు పట్టుకోండి అదే వరవలసిన అదే దాంతో పోతారా ఊవేనా దీపమేం పోదు అటువంటి అక్కడ ఇక్కడ పైనుంచి అంతదా పట్టుకున్నా గట్టిగా పట్టుకోండి గట్టిగా పట్టుకోండి ఇక్కడ నిలుస్తుంది లేకపోతే సరే దాంతో ఇంకొక చెప్పు అదే రా ఇటు వచ్చినావా సరే దగ్గర పెద్దది పెట్టారు బాగుంది. ఏంటంటే నూనె పై పైన ఉంటుంది కదా మరి దానికి నూనె మళ్ళీ మళ్ళీ దాన్ని అటు నుంచి గాని వస్తున్నాయి మీకు పెద్దగా కనపడుతుంది. ఆడాడ కనపడుతుంది కనబడుతుంది. దగ్గర కట్టుకో ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివాయ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇవాళ తనే చాగంగా వెళ్ళి చూసి వచ్చారు. కొబ్బరికాయ ఇంటింటి బాగాలేదా మంది కాదు. తీసుకుంటారా? చాలా నేనే ఇచ్చాది.
కిందసారి ప్రింట్ తీసుకోవాలి నెక్స్ట్ ఇయర్ తీసుకోవాలి సార్ చిరిగిపోయినాయి. నిమ్మకాయలు తీసుకోండి పొద్దున్న ఇచ్చినారు. పొద్దున్న తీసుకున్నారు ఇంకోటి కుక్కీ అండి 25 చదవండి అదేలే. ఎంత 27. 20 27. అదే కదా చూడొచ్చింది సోమవారం ఇది తీస్తా ఇవిడి కార్తీక పురాణం చదువుతారండి రోజుకి దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట మరలా అత్రి మహాముని అగస్త్యునికి ఇట్లు వచించెను. కుంభ సంభవ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లు చెప్పెను. ఓ దూర్వాసముని, నీవు అంబరీషుని చెప్పించిన విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారము ఎత్తుట కష్టం అయిపోయినాయి. కోపం వచ్చిందా మీద? లేదండి ఏమైనా వాని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలెను. ధనుర్బాణమును ధరించి ముష్కరుడే. ఈ రోజు సుజాతకి చక్రం కదండి. ఈరోజు 25 కాదండి, 27 ఈ రోజు. ఓహో, ఇది చదవలేదా? నేను చదివేస్తాను. మీ కోడలు తప్పు చేసింది. అదేలే. దూర్వాసుడు అంబరీషుడు చెప్పించుట. అంబరీష, పూర్వ జన్మంలో కించిత్ పాపశేషం వలన నీకు ఈ అనర్థం వచ్చేది. నీ బుద్ధిచే దీర్ఘంగా ఆలోచించి నీ గటులు అనుకూలించును, అటులనే చేయము. ఇక మాకు సెలవు ఇప్పించము అని పండితులు పలికిరి. అంతటితోత్తమాలారా, నా నిశ్చితాభిప్రాయమును అలకించి వెడలుడు. ద్వాదశి నిష్టను విడుచట కన్నా విప్రశాపము అధికమైనది కాదు. జలపానము చేయటం వలన బ్రాహ్మణుని పరచుట కాదు, ద్వాదశిని విడుచుట కాదు. అప్పుడు దుర్వాసుడు నన్నేలా నిందింపడు, నాతో పుణ్య ఫలము నశింపదు, మనరించి ఊరుకుందును అని వారి ఎదుటనే జలపానం మరణించను. అంబరీషుడు జలపానం మరణించిన మరుక్షణమే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చను. వచ్చిన వెంటనే మా ముని మహారౌద్రకారుడే కండ్ల వెంట నిప్పులుగా కూసు, ఓరి మదాంత, నన్ను నేను నీ రాకనే